పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీకి అయితే కన్నడలో పవర్ఫుల్ డీల్ అయితే క్లోజ్ అయింది. ఇక ఇటు చూసుకుంటే సంక్రాంతి మొత్తం దిల్ రాజు సినిమాలే కనిపిస్తున్నాయి. అండ్ ఈ వారం రిలీజ్ అయిన థియేట్రికల్ రిలీజెస్ మూవీస్ కూడా సోగా అయితే అనిపించినాయి. హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. సో ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ అన్ని చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ మీద అయితే అభిమానులకి చాలానే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ రామోజీ ఫిలిం సిటీలో అయితే ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ అయితే భారీగానే సోల్డ్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గత సినిమాల రికార్డ్స్ని మించి ఈ సినిమాకి అయితే పెద్ద బిజినెస్ జరుగుతుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన రైట్స్ అయితే 70 CR రేంజ్లో ముగిసినాయి. నైజాం ఏరియాలో అయితే 46 CR పలికాయి. మరి ముఖ్యంగా కన్నడ థియేట్రికల్ రైట్స్ విషయంలో మాత్రం ప్రత్యేకంగా అమలు చేశారు మేకర్స్. కర్ణాటకలో ఈ సినిమా హక్కులు JPR ఫిల్మ్స్ అనే ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సంస్థ కొనుగోలు చేస్తుంది. హోల్సేల్ డీల్గా 12 CRకి GST అదనంగా చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారంట. సో ఈ డీల్స్కి తగ్గట్టు మూవీ రిజల్ట్ కూడా ఎలా ఉంటుందనేది మనమైతే వేచి చూడాలి. ఇటు చూసుకుంటే సంక్రాంతి మొత్తం దిల్ రాజు గారి సినిమాలే కనిపిస్తున్నాయి. పెద్ద సీజన్లో పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు ముందుగా వచ్చే అతి పెద్ద సమస్య థియేటర్ల సర్దుబాటు. ఈ సమస్య ఎక్కువగా సంక్రాంతి సీజన్లో వస్తూ ఉంటుంది. అందులోనూ నైజాం ఏరియాలో ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే సంక్రాంతికి టాలీవుడ్ నుంచి వస్తాయంటున్న 3 సినిమాలు ఒకేసారి రాబోతున్నాయి. సంక్రాంతికి అయితే 3 పెద్ద సినిమాలు అయితే రెడీగా ఉన్నాయి ప్రస్తుతానికి. దీంతో పాటు తమిళం నుంచి ఓ సినిమా, తెలుగు నుంచి ఒక చిన్న సినిమా ఉంటుంది. ఆ రెండింటి గురించి ఇప్పటికే మనకి అధికారంగా కన్ఫర్మేషన్ వచ్చింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ అయితే డేట్స్ని ఫిక్స్ చేసుకున్నాయి. ఇందులో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఒకటి జనవరి 10న రిలీజ్ చేస్తున్నారు. అక్కడ 4 days తర్వాత వెంకటేష్ అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ 2 మూవీస్కి ఈజీగా మన దిల్ రాజు గారు అయితే థియేటర్స్ సర్దేస్తారు. తర్వాత మధ్యలో జనవరి 12న బాలకృష్ణ గారిది డాకు మహారాజ్ మూవీ వస్తుంది. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో అయితే పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ ఆ సినిమాని ఆ 2 ప్రాంతాలకు దిల్ రాజు గారు అయితే తీసుకున్నారు. కాబట్టి థియేటర్ సమస్య లేకుండా ఆయనే ప్లాన్ చేసుకుంటారు. ఇటుపోతే ఈ వారం రిలీజ్ అయిన థియేట్రికల్ రిలీజెస్ అండ్ మూవీ OTT రిలీజెస్ చూసుకుంటే విశ్వక్సేన్ నటిస్తున్న మెకానిక్ రాకీ, సత్యదేవ్ నటిస్తున్న జీబ్రా మూవీ వంటితో పాటు పలు క్రేజీ సినిమాస్ కూడా రిలీజ్ అవునున్నాయి. OTTలో కూడా పెద్దగా బజ్ ఉన్న మూవీస్ అయితే ఏమీ రిలీజ్ అవ్వలేదు. కిష్కిండా కాండం అనే మూవీ అయితే మనకి హాట్స్టార్లోకి అయితే రిలీజ్కి వచ్చింది. మన విశ్వక్సేన్ నటించిన మెకానిక్ రాకీ మూవీ రివ్యూని ఒక్క ముక్కలో చూసుకున్నారంటే ఈ కథ ఇలానే ఉండాలి, ఈ జోనర్లోనే తీయాలన్న మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఏమీ లేవు. ఎగ్జాంపుల్గా మన సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఆ మూవీ ఉంది కదా మన నవీన్ పోల్శెట్టిది, అది యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించుంటే ఆ మూవీ అంత స్థాయిలో అయితే హిట్ అయ్యేది కాదు. కానీ ఆ మూవీ నార్మల్గా వాళ్ళు కామెడీ ప్లస్ థ్రిల్లర్గా తీశారు కాబట్టి ఆ మూవీకి అంత హైప్ వచ్చింది. ఇంకా మెకానిక్ రాకీ కూడా చెప్పాల్సిన విధంగా చెప్పకుండా అయితే కామెడీ జోన్లో చెప్పాలనుకోవడం అనేది కొంచెం ఆ మూవీకి నెగిటివ్ అయిందనే చెప్పాలి. ఈ కథను కొంచెం వేరేలాగా చెప్పుకుంటే ఆడియన్స్ని ఇంకా ఆకట్టుకునేదేమో. శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టరైజేషన్, మన విశ్వక్సేన్ కామెడీ టైమింగ్, మన జేక్స్ యొక్క సంగీతం అయితే సెకండ్ హాఫ్ కోసం ఈ మూవీని ఒకసారి అయితే థియేటర్లో ట్రై చేయొచ్చు. ఈ మూవీ మీలో ఎవరైనా చూస్తే మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. అండ్ ఇంకా మన సత్యదేవ్ నటించిన జీబ్రా మూవీ చూసుకుంటే ఇది ఒక ఫైనాన్షియల్ థ్రిల్లర్ డ్రామా అని అయితే చెప్తున్నారు. సో ఈ మూవీ సైబర్ క్రైమ్ కథలో డీటెయిలింగ్, ఎమోషన్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గానే ఇవ్వాలి. ఈ 3 విషయాల్లో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ సినిమా అయితే సోగా అవుతుంది. జీబ్రా విషయంలో కూడా అదే జరిగింది. హీరో సమస్యల నుంచి ఎలా బయటపడుతున్నాడు, ముఖ్యంగా 100 CR సమస్య నుంచి కేవలం ఒక్క ఈమెయిల్తో ఎలా తప్పించుకున్నాడు వంటి లాజికల్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ లేకుండా చేశారు వాళ్ళు. స్టాక్ మార్కెట్ టాపిక్ని డీల్ చేసిన విధానం కూడా ఆకట్టుకునే స్థాయిలో అయితే అంత అనిపించలేదండి. ఈ మూవీలో మీరు ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసండి. ఇక ఇటు చూసుకుంటే దేవకీ నందన వాసుదేవ, ఈయన మనం మహేష్ బాబు గారి మేనల్లుడు అశోక్ గల్లా తీసిన మూవీ అనమాట. సో ఈ మూవీని చూసుకుంటే మనకి మూల కథలోనే లేదా కథనంలో మైథాలజీ ఇమిడి ఉండాలి, కానీ కేవలం ఆడియన్స్ను ఫూల్స్ చేయడం కోసం స్పెసిఫిక్గా మైథాలజీని అక్కడ స్పేస్ లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకునేది తిరిగించకూడదు. క్లైమాక్స్లో దశావతారాలకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసిన CG షార్ట్స్ ఎందుకు వచ్చాయండి అసలు?
అసలు కంసుడు, కృష్ణుడు, సత్యభామ కాన్సెప్ట్ను కలగాపులగం అసలు ఎందుకు చేశారో కూడా మాకైతే లిటరలీ అర్థం కాలేదు. ఆయన వయసుకు తగ్గ కథలు ఎంచుకోవడం బెస్ట్ అని అయితే అనిపించింది. సో ఈ మూవీస్ అన్నీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. మన సుకుమార్ అయితే ప్రస్తుతం పుష్ప 2 మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. అది అయ్యాక రామ్ చరణ్తో RC-17 మూవీ అయితే చేస్తారంట. ఆ మూవీలో మన సుకుమార్ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా స్టడీ చేస్తూ స్క్రిప్ట్ వర్క్ అయితే రెడీ చేస్తాడంట. సుకుమార్ హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా చాలా బలంగా డిజైన్ చేస్తాడు. అందుకే RC-16 కోసం సాయి పల్లవి అయితే బెస్ట్ చాయిస్ అని అనుకుంటున్నారంట. ప్రస్తుతం ఆమెతో చర్చలు కూడా జరుగుతున్నాయంట. కథ నచ్చితే సాయి పల్లవి ఓకే చెప్తుందని, అందుకే ఆమె స్టార్ హీరోలతో మూవీస్ చేయకుండా క్రేజీ హీరోయిన్గా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని అయితే క్రియేట్ చేసుకున్నారు. రంగస్థలంలో సమంత క్యారెక్టర్, పుష్పలో రష్మిక క్యారెక్టర్, అదేనండి శ్రీవల్లి క్యారెక్టర్ ఎంత బెస్ట్గా ఉంటాయో RC-17లో కూడా హీరోయిన్ క్యారెక్టర్ని అంత బెస్ట్గా మన సుకుమార్ అయితే డిజైన్ చేసుకున్నాడంట. సో ఒకవేళ సాయి పల్లవికి కథ ఓకే అయితే ఈ కాంబినేషన్ మాత్రం ఖచ్చితంగా మంచి బజ్ని అయితే క్రియేట్ చేయబోతుంది. ఈ కాంబినేషన్ మీద మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. విరూపాక్ష మూవీతో కార్తిక్ దండు తనదైన ప్రతిభను చాటుకున్నాడు. అయితే NC-24 గురించి చైతు ట్వీట్ చేశాడు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుందని, ఇది పౌరాణిక థ్రిల్స్ అందిస్తుందని, దర్శకుడు విజన్ అయితే అమేజింగ్ ఉందని, ఈ ప్రాజెక్ట్లో ఆయన ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని అయితే ఆయన చెప్పుకొని వచ్చాడు. విరూపాక్ష బృందంతో కలిసి మళ్ళీ పనిచేయడం ఫ్యాంటాస్టిక్గా అనిపిస్తుందని అని చెప్పి ఆయన అయితే చెప్పుకొని వచ్చాడనమాట. SVCC వాళ్ళు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై NC-24 మూవీని అయితే వాళ్ళైతే నిర్మిస్తున్నారు. సో విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ మిస్టికల్ థ్రిల్లర్ తర్వాత ఈ 2 సంస్థలు మిస్టికల్ థ్రిల్లర్ కోసం అయితే చేతులు కలుపుతున్నాయి. సో ఈ ప్రాజెక్ట్ కోసం అయితే 100 CR కంటే పైగానే ఖర్చు అవుతుందంట. సో మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ గాసిప్స్ కోసం ఫాలో అయిపోతూ ఉండండి మన ఫిల్మీ బౌల్.